బామ్మా, ఏంటే ఇది? ఇలా ఎక్సర్సైజ్ చేయమని నీకెవరు చెప్పారే? నీ వయసుకి ఆసనాలే కరెక్ట్. ఎక్సర్సైజ్ కాదురా, చీర ఇరుక్కుపోయింది. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావే. ఏది? ఇవాళ హాలిడే అన్న మాటే కాని 10 నిమిషాలైన ఇంట్లో ఉన్నావా? ఆ వెంకితో బలాదూరుగా తిరగటమే సరిపోయినట్టుంది. వాడు నిన్ను బాగు చేస్తున్నాడో చెడగొడుతున్నాడో నాకు మాత్రం అర్థం కావట్లేదురా. ఎందుకే ఎప్పుడు వాడి గురించి తప్పుగా ఆలోచిస్తావు? వాణ్ణి మాత్రం ఒక్క మాట అన్నయ్యో. రేయ్, శాస్త్రిగారు వస్తానన్నారా, ఈసారైనా రమ్మని చెప్పనా? వద్దని చెప్పవే. ఇంకెంతకాలం వంట చేసి పెట్టాలరా? నాకు ఓపికొండటం లేదు. కావాలంటే రీవైట్లు వేసుకో, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకే బామ్మా. రేయ్, నేను సీరియస్గా చెప్తున్నా, పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటా, కానీ నాకు చేసుకోవాలనిపించినప్పుడు నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా. అర్థమైందిగా? ఇప్పుడు ఇదే గోల. అవి నేనే. నేను మీతో ఒక విషయము. అర్చన, బాల్కనీని వదలట్లేదేంటి? అనో, నీ కాల్ కోసం వెయిటింగ్ రా. ఇంతకీ రిజల్ట్ ఏంట్రా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ లవ్ సక్సెస్ రా. నాకు అలాగే అనిపించిందిరా, కానీ ఈరోజు రాత్రి తులసికోట దగ్గరికి రాలేదురా. ఎందుకో అర్థం కావటం లేదు. తనేదో పనిలో ఉండుంటుంది. రేపు మార్నింగ్ మాట్లాడు. ఇప్పుడు హ్యాపీగా పడుకో, ఓకేనా? గుడ్ నైట్ రా. లవ్ గురించి ఫోన్లో మాట్లాడొద్దన్నావు కదా, అందుకే ఇక్కడికి వచ్చా. అవును, బ్రేక్ఫాస్ట్ అయిందా? ఏం మాట్లాడవేంటి మను? నీతో మాట్లాడాలనే కదా ఈ ఫ్లాట్కి వచ్చింది. నువ్వు నాతో మాట్లాడలేదంటే సూసైడ్ నోట్ రాసి ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. అర్థమైందిగా? ఈవినింగ్ కలుద్దాం. మొహాలా పెట్టి మూడ్ ఆఫ్ చేసాడు. పైన 104 ఫ్లాట్లో ఉన్న వాళ్ళు రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.